కొడతారు. రండి రండి మా ఆభరణాలు ధరించండి అంటూ ఊదర కొడతారు. కట్ చేస్తే చెప్పేదానికి చేస్తున్న అమ్మకాలకు పోలికే ఉండదు. బంగారం అమ్మకాల పేరుతో దోచేస్తున్నారు. వినియోగదారుల నమ్మకానికి తూట్లు పొడుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచుల్లోనూ ఇదే తంతు. జాయలుకాస్ అమ్మకాల్లో జనానికి పంగనామం. బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు. ఫీల్ చేస్తున్న జాయ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ బీఆర్కే న్యూస్ లో సాయంత్రం 4 గంటలకు. మా వరంగల్ రిపోర్టర్ భాస్కర్ అక్కడ ఉన్నారు. భాస్కర్ ఉన్నప్పుడు భాస్కర్ అక్కడ నుంచి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనకు చేయొచ్చు. అయితే మరొకసారి మా తిరుపతి నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం. మనము భాస్కర్ అడగండి, జాయలుకాస్ లో మోసం జరుగుతోందా లేదా? జాయలుకాస్ లో మోసాలు జరుగుతున్నాయా లేదా? వాళ్ళు చెప్పింది చూసినప్పుడు దానిలో నా గురించి మోసంగా చెప్తున్నారు. ఏదో ఒక ప్రూఫ్ చూపించిన తర్వాత మీరు ఆయనకు ఒకసారి చూపించిన తర్వాత నాకు భాస్కర్ మీది కాదబ్బా సార్ ఒక నిమిషం భాస్కర్ లైవ్ లో ఉన్నారు తను మాట్లాడించవచ్చు. మీరు లైవ్ లో ఉన్నారు, తను మాట్లాడించండి. మీరు ఏంటి ఆ మోసం ఫస్ట్ చూపించి మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? అవసరం లేదు. మీరు మాట్లాడతారా? మరి ఇంకెందుకు మీకు సంబంధం హైదరాబాద్ లో జరుగుతుంది విషయం అది లేదు. జాయలుకాస్ సంబంధించి ధైర్యం ఉంటే ఇప్పుడే లోపలికి వస్తాం మేము, చూపిస్తారని అడగండి. అవునబ్బా, నీ షాప్ కు రాలేదు, నేను ఆర్గ్యుమెంట్ చేయకు కానీ నీ షాప్ కు రాలేదు, నీ రోడ్డు మీద చేస్తున్నా. జాయలుకాస్ లో మోసాలు జరుగుతున్నాయి, మాట్లాడతావా? మరి ఎట్లా ఉన్నబ్బా, నీకే ఇబ్బంది? మీ హెడ్సెట్ తనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. భాస్కర్ మీ హెడ్సెట్ తనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. భాస్కర్ మీ హెడ్సెట్ తనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. మీ హెడ్సెట్ తనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. మాట్లాడేందుకు ధైర్యం లేనప్పుడు ప్రశ్నించే అవకాశం కూడా లేదు. సంబంధించింది కదబ్బా, హైదరాబాద్ ఇష్యూ స్టూడియో నడుస్తుంది, డిబేట్ నడుస్తుంది, మీకేం ఇబ్బంది? నీ అధికారులు చూసుకుంటారు కదబ్బా, అధికారులు చూసుకుంటారు కదా. కెమెరా హలో మోసం నేను చెప్తాను, తను మాట్లాడమని చెప్పండి. వింటావా బ్రదర్? మోసం నేను చెప్తాను, మాట్లాడమని చెప్పండి. అతని పేరు అడగండి. నీ పేరేం పేరు? అతని పేరేం పేరు? ఎందుకు చెప్పు? అవునా, మీడియా మీద నువ్వు ఏందబ్బా, నీ జులుమేంది? ఇప్పుడు నీకు మోసం నేను చెప్తాను, మాట్లాడు. ధైర్యం ఉంటే మాట్లాడమని చెప్పండి. రైట్, ఒకసారి మన ప్రోమో చూపించండి, దానికి అందులో విజువల్స్ కనిపిస్తాయి. వినట్లేగా నువ్వు వింటున్నావు? ఇప్పుడు జరిగింది హైదరాబాద్ స్థాయిలో జరిగింది, మొత్తం రాష్ట్రం రెండు రాష్ట్రాలు వినబ్బా, నువ్వు స్టూడియోకి రా, మరి మాట్లాడిపిస్తాడు, చూపిస్తా. ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, ఇది తెలుగు ఇవ్వండి, నేను మాట్లాడతాను. నేను ఇక్కడ కూడా రాష్ట్రాన్ని రెండు అవునబ్బా, జరిగింది నీకేం తెలుసు? ఇక్కడ ఉంటే నీకు వరంగల్ ఉంటే నీకు తెలుస్తా, హైదరాబాద్ లో మరి చెప్పు, చూపి స్టూడియో మా స్టూడియోలో ఉన్నారు, లైవ్ మాట్లాడు, ఏముంది కదా. రైట్, ఒకసారి మన ఫోన్ లైవ్ చూపించండి, తన విజువల్ చూపిస్తాను. నేను తెలంగాణ రిపోర్టర్ అబ్బా, నేను తెలంగాణ పొలిటికల్ బ్యూరోని, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తే ఎక్కడైనా లైవ్, నీకేం ఇబ్బంది? నీకు ఇబ్బంది ఉంటే లైవ్ చూసుకుంటా. ఎవరిని నేను రోడ్డు మీద చేసుకుంటున్నా, నీకేంటి అడిగేది? రోడ్డు మీద చేసుకుంటా నేను, నీ షోరూమ్కి వచ్చినా. అవునబ్బా, మీడియా రైట్ ఉంటుంది. ఏది ఎక్కడ దాకా రోడ్ మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయి, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు? ఏంటిది తీసుకునేది? నీకేం తీసుకోవాలబ్బా? సరే అబ్బా, లైవ్ కెమెరా నడుస్తుంది.
రైట్, చూస్తున్నాం మనము ఆ జులుం అన్నది మనకు కనిపిస్తోంది. సరే, ఆయనకు మోసం ఎక్కడ జరిగిందో వివరాలు కావాలంటున్నారు. ఆ వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయనకి ధైర్యం ఉంటే మాట్లాడమని చెప్పండి. ఆయన పేరేంటో నాకు చెప్తే ఆయన పేరుతో డైరెక్ట్గా మాట్లాడతాను, లేదంటే ఆయనకి చెబితే నేను ఆయనకి ఇస్తే నేను చెప్తాను ఎక్కడ మోసం జరిగింది, ఎక్కడ మోసం జరగలేదని ప్రశ్నించాలి. ఇప్పటికైనా సరే అదే ఆ ప్రతినిధికి ధైర్యం ఉంటే, ఆ ప్రతినిధికి ధైర్యం ఉంటే ఇప్పుడు లీగల్ మెట్రాలజీ వాళ్ళని పిలిపిస్తాము. మొత్తం ప్రతి ఒక్క నగని ఆయన చెక్ చేయించే ధైర్యం ఉందా? తప్పు జరగదు అనే ధైర్యంగా చెప్తున్న వ్యక్తి ఇప్పుడు లీగల్ మెట్రాలజీ వాళ్ళని పిలిపిస్తాము. ఆయన ప్రతి ఒక్క నగని చెక్ చేసి ఎక్కడ తప్పు జరగలేదు అని చూపించే ధైర్యం ఆయనకుందా? రైట్, భాస్కర్ అడగండి. లీగల్ మెట్రాలజీ వాళ్ళని పిలిపించమని చెప్పండి. తన దగ్గర ఉన్న స్టాక్ ఎంత, ఆ స్టాక్ సంబంధించిన ధైర్యం ఉందా? మాట్లాడే ఇబ్బంది ఉందా? ధైర్యం ఉందా అడగండి. మాట్లాడతారా మీరు? మాట్లాడతారా? నువ్వు మాట్లాడదు మరి అయిపోయా. జాసల్ కాస్ట్లో మోసం జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే మనం చూపిస్తున్నాము. మీరు స్క్రీన్ మీద కూడా లెఫ్ట్ సైడ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కేసు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ లో చూస్తున్నారు. ఎవరైతే అక్కడ ఆర్గ్యూ చేస్తున్నారో, ఎవరైతే తప్పు అని చెప్తున్నారో వాళ్ళు లైవ్ చూసినప్పుడు కూడా ఆ విజువల్స్ కనిపించుంటాయి. అయినా సరే బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అది జాయలుక్కాసా జాసలుక్కాసా అని అనుమానం వచ్చాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే మనము ఆ కేసు బుక్ చేసేటప్పుడు ఆయన యూజ్ చేసిన లెటర్ హెడ్ ఏదైతే ఉందో, ఆ లెటర్ హెడ్ ఏదైతే ఉందో అది జాయలుక్కాస్కి సంబంధించిన బిల్ కాపీలో జాయలుక్కాస్ ఉన్న బిల్లును చూపించి మరి అది కట్ చేసి దానికి సంబంధించిన వెయిట్ వేసి అక్కడ మోసం జరిగింది అని ఆయన కేసు బుక్ చేశారు. అనుమానం ఉంటే తను వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నిజంగా ధైర్యం ఉంటే లీగల్ మెట్రాలజీ వారిని పిలిపించమని చెప్పండి. ఆయన దగ్గర ఉన్న స్టాక్ ఎంత, ఆయన కొన్న స్టాక్ ఎంత, ఇప్పుడున్న స్టాక్ ఎంత, అక్కడ ఉన్న ఆభరణాలు చెక్ చేస్తే ఎంత మోసం బయటపడుతుందో కూడా అర్థమవుతుంది. మీరు బ్రేకింగ్ చూస్తున్నారు. బీఆర్కే న్యూస్ రిపోర్టర్పై జాసలుక్కాస్ ప్రతినిధులు దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్రమాలను ప్రశ్నించేందుకు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ సిబ్బంది అక్కడి నుంచి వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా మా ముందు మీరు ఎలా లైవ్ చేస్తారంటూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు జరిగిన దాన్ని ఒప్పుకోకుండా మా దగ్గర జరగలేదు అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ జరగలేదంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఇప్పటికే మీరు లైవ్లో చూస్తున్నారు. కేసు నమోదు చేస్తున్నప్పుడు జాయలుక్కాస్కి సంబంధించిన ప్రతినిధి అక్కడ ఉన్నారు. జాసలుక్కాస్కి సంబంధించిన షాప్లో మన ప్రతినిధులు ఉన్నప్పుడు ఆ విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. భాస్కర్ సార్ చూస్తున్నారు. ఏంటి తన బాధ ఏంటి? జాసలుక్కాస్లో ఎక్కడ కూడా మోసాలు జరగట్లేదు, మా కంపెనీ బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు బుకాయించుకుంటూ జరిగినటువంటి మోసాలను కప్పిపుచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు అమాయకత్వ ప్రజలను మోసం చేసుకుంటూ లక్షలాది రూపాయలు దండు కూడా లక్ష్యంగా పెట్టుకొని చూస్తున్న పరిస్థితి ఉంది. జాసలుక్కాస్ కూడా అంతే ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ సామాన్య ప్రజలు ఒక తులం బంగారం కొనలేని పరిస్థితి. అట్లాంటి లక్షలాది రూపాయలు పెట్టి బంగారం కొన్నటువంటి మోసాలను, ముఖ్యంగా మహిళలని వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కోట్లాది రూపాయలు అక్రమంగా దండుకున్న పరిస్థితి చూస్తున్నాం. కార్పొరేట్ కంపెనీలలో భాగంగా జాసలుక్కాస్ కూడా అంతే ఉంది. జాసలుక్కాస్ కావచ్చు, జాయలుక్కాస్ కావచ్చు, రోజుకో పుట్టకొడుకులాగా పుట్టుకొస్తున్న కంపెనీస్ కూడా ఆ కంపెనీలో లక్షల రూపాయలు దండుకుంటూ కూడా ఇక మీడియా ప్రతినిధులు మేము అడిగితే బీఆర్కే ఆ న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ అడిగితే కూడా మా మీద దాడి చేయడానికి వచ్చి ఇలా అడిగినటువంటి కంపెనీలు ఇలా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మీ కంపెనీలు కనుక అవినీతి అక్రమాలు జరగకపోతే మాట్లాడమంటే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, మా పైన దాడి చేయడానికి ఇలా ఒక టీం అంతా కూడా వస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో నిజంగా కనుక మీ కంపెనీలో అవినీతి జరగకపోతే, మోసాలు జరగకపోతే వాళ్ళకు సాక్షాత్ మనం మైక్ ఇచ్చినాం, అయినా కూడా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉందో తప్పకుండా ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళు తప్పకుండా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలా. ఏదైతే ఆ అమాయకత్వ ప్రజలు మోసం చేసుకుంటూ లక్షల రూపాయలు అక్రమంగా దండుకుంటున్న కంపెనీస్ మనం వెళ్ళింది ఆల్రెడీ. దానికి సంబంధించి ఆయనకు అనుమానాలు ఉన్నా సరే 2 స్క్రీన్ల మీద అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవైపు పంచనామాకు సంబంధించిన రైటింగ్ కనిపిస్తుంది, మరోవైపు దానికి సంబంధించిన వెయిట్ వేసి కేసు పెట్టిన విజువల్స్ జాసలుక్కాస్ సంబంధించిన విజువల్స్ ప్లే అవుతున్నాయి. అయినా సరే ఆ వ్యక్తి వచ్చి బుకాయించే ప్రయత్నము, అక్కడ తన ఉద్యోగం తను చేసుకుంటున్నా, తన పని తను చేసుకుంటుంటే ఆయన వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా తప్పు జరగకపోతే అలా ఆపే ప్రయత్నం చేస్తారా? అది ఇప్పుడు మనం చూసిన విజువల్స్ ప్రకారం అయితే, మీరు డిస్ప్లే చేసేదాని ప్రకారం అయితే 100% అక్కడ కేసు బుక్ చేయబడ్డది. లీగల్ మెట్రాలజీ వాళ్ళది కేసు బుక్ చేయబడ్డది. లీగల్ మెట్రాలజీ వాళ్ళు కేసు బుక్ చేశారు అంటేనే దాని అర్థం అక్కడ తప్పుంది, మెజర్మెంట్స్లో మొత్తం తప్పుందని అర్థం దాన్ని. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఐడియా లేకుండొచ్చు, బహుశా ఇక్కడ ఏ బ్రాంచ్లో జరిగిందో అనేది ఐడియా లేకుండొచ్చు. కాకపోతే వాళ్ళు ఏమన్నా క్లారిఫై తీసుకుంటే మంచిగా ఉంటుంది. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఇలా 2 రాష్ట్రాల్లోనూ చాలా ప్లేసెస్లో మనం చేసినప్పుడు దాదాపు అన్ని ప్లేసెస్లోనూ సేమ్ తరహా క్లారిఫై తీసుకుంటే మంచిగా ఉంటుందని మీడియా మీద దాడి చేయడం అయితే అది మనం ఖండిస్తున్నాం దాన్ని. ఎస్.
మాత్రమే పెద్ద పెద్ద దుకాణాలు. బ్రాంచ్ ఏదైనా సరే ఉంచడం మాత్రం కావాలి. నమ్మిన కస్టమర్లను నట్టేట ముంచడమే వాళ్లకు తెలిసింది. అందిన కాడికి నొక్కేసి కీప్ విజిటింగ్ అంటారు. మనకు అమ్మేటప్పుడు ఒక బరువు, కొనుగోలు చేసిన తర్వాత వచ్చే బరువు మరొకటి. జోస్ లుకాస్ ఆభరణాల అమ్మకాల్లో దోపిడీ. బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే వాస్తవాలు. లోపలేమీ లేదు, అంతా డొల్లా. ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ బీఆర్కే న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. సాయంత్రం 4 గంటలకు.